వెల్కమ్ టు మై ఛానల్ పద్దు మినీ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే మా వాడికి 5th మంత్ బర్త్డే చేద్దాం అనుకుంటున్నాం. నాకేంటంటే ఫస్ట్ నుంచి మంత్లీ బర్త్డే చేయడం అలవాటు అనమాట. మా పాపకు కూడా చేస్తాను, అలాగే ఇప్పుడు మా వాడికి కూడా చేస్తున్నాను. 4 months ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో 5th మంత్ అయితే పెడతాను. ఈరోజు అయితే నేను క్యూట్గా ఈ బాదం పప్పులకి అయితే పెడదాం అనుకుంటున్నాను. ఓకే, ఎలా చేస్తారో మీరు కూడా చూసేయండి. మీకు నచ్చితే మీ బేబీస్కి అయితే యూజ్ చేసుకోండి. ఓకే, నేనైతే దీనికోసం ఫస్ట్ వైట్ క్లాత్ అయితే తీసుకున్నాను, నా దుపట్టా అనమాట. అలాగే 5 అయితే అరేంజ్ చేసేసాను బాదం పప్పులతోటి. కొన్ని బాదం పప్పు అయితే పైన ఇలా చల్లేసాను కొంచెం డిఫరెంట్గా కనిపించడానికి. మ్యాక్సిమం నేనైతే అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే చేయడానికి చూశాను. మనకి సింపుల్గా అయిపోతుంది కదా, అలాగే డిఫరెంట్గా ఉండేలాగా చేశాను. ఫస్ట్ 4 కూడా అలాగే టాయ్స్ తోటి డైపర్స్ తోటి చేసేసాను. ఇప్పుడైతే ఈ ప్రాసెస్ అంతా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ చేశాను అనమాట. అలాగే బాబు కూడా నిద్రపోతున్నాడు. వాళ్ళు లేచాక అయితే పాలు పట్టిస్తే మంచిగా కోఆపరేట్ చేస్తారు కదా, అందుకనైతే ఇలా అయితే ప్లాన్ చేసామన్నమాట. వాడు లేచేలోపు ఇదంతా అయితే సెటప్ చేసేసాను. ఫైనల్గా అయితే ఇలా వచ్చిందనమాట. అలాగే పాపకున్న టాయ్స్ కూడా పైన ఇలా పెట్టేసామన్నమాట. వాడైతే లేచాడు, ఇంకా మంచిగా పాలు పట్టించేసి ఇలా అయితే పడుకోబెట్టాము. ఆ టాయ్స్ అన్నీ పాపవి కదా, పాప అయితే సెక్యూరిటీ లాగా పక్కనే కూర్చుందండి. నా టాయ్స్ నాకే కావాలి అని. మా బాబునైతే అస్సలు టచ్ చేయనివ్వదు, అన్ని తనకే కావాలి అంటుంది. 2 పిల్లలు ఉంటే అంతే. పిల్లలు అయితే చిన్న వాళ్ళని అసలు ఏం టచ్ చేయనివ్వరు అనమాట, అన్నీ వాళ్ళకే కావాలి అంటూ ఉంటారు. ఫైనల్గా అయితే మేనేజ్ చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకోగలిగాము. ఇక పాప అయితే అల్లరి చేస్తూనే ఉంది నా టాయ్స్ కావాలి అని, అందుకని తన టాయ్స్ అయితే తనకే ఇచ్చేసామన్నమాట. ఆ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. మా బాబు అయితే ఈ మధ్య కూర్చోవడం స్టార్ట్ చేస్తున్నాడు చిన్నగా, ఏ సపోర్ట్ లేకుండా పర్వాలేదు కూర్చోగలుగుతున్నాడు కొన్నిసార్లు అయితే. ఇప్పుడైతే కొంచెం సేపు డ్యాన్స్ కూడా వేయించాము, మంచిగా వాళ్ళ అక్క స్పెట్స్ పెట్టుకొని డ్యాన్స్ అయితే వేస్తున్నాడు. ఈ బ్యాంగిల్ బాక్స్ వచ్చేసి నేను ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసుకున్నాను. దీని గురించి ఇన్ డీటెయిల్గా షార్ట్ అయితే చేశాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చూడండి. నాకైతే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ లాగా అనిపించింది. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే ఒకసారి అయితే చెక్ చేయండి. చాలా డేస్ తర్వాత మా మదర్ నేను అయితే కలిసి లంచ్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. లంచ్కి అయితే బెండకాయ ఫ్రై అలాగే టమోటా పికిల్ వేసుకొని మంచిగా తినేసాము. ఎప్పుడు ఛాన్స్ రాదు మ్యాక్సిమము, పిల్లలు ఉన్నారు కదా, ఒకరైతే డెఫినెట్గా పిల్లల దగ్గర ఉండాల్సి వస్తుంది. ఈరోజు అయితే మా వాడు లక్కీగా నిద్రపోతున్నాడు, అందుకనైతే మంచిగా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా లంచ్ అయితే ఎంజాయ్ చేసాము. మా పాప కూడా అందరికీ హాయ్ చెప్పడానికి అయితే ట్రై చేస్తుంది. అలాగే మంచిగా మాటలు కూడా నేర్చుకుంది. ఈ మధ్య చాలా బాగా అల్లరి చేస్తుంది, చాలా బాగా అన్ని ముచ్చట్లు చెప్తుంది. నాకు మా అమ్మదకి కొంచెం టైం పాస్ అయితే అవుతుంది మాకు పాపతోటి. ఇక ఈలోపే బాబు కూడా లేచాడు. వాడికైతే రీసెంట్గానే అన్నప్రాసం జరిగిందనమాట. సో అప్పటి నుండి ఈ బనానా అయితే స్టార్ట్ చేసాము తినిపించడం. యాపిల్ ప్యూరీ ట్రై చేసాం కానీ తినట్లేదు. ప్రజెంట్ అయితే ఈ బనానా అలాగే కొంచెం వాటర్ కూడా ఇస్తున్నాం అనమాట. ఈ నెక్కి ఉంది కదా నెక్ క్లాత్, అవైతే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసుకున్నాను. మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు కూడా, కాటన్ క్లాత్ లాగా వచ్చింది. అవి బిబ్స్ అని సెట్ చేస్తే మనకి ఈజీగానే అవైలబుల్ ఉంటాయి ఆన్లైన్లో. డ్రెస్సెస్ అన్ని చేంజ్ బాగా యూస్ఫుల్ అయితే అవుతాయి. ఇక ఈవినింగ్ అవ్వగానే వీళ్ళిద్దరి అల్లరి తట్టుకోలేక సరదాగా వాకింగ్కి అయితే వెళ్ళాము. పానీపూరి తిని చాలా డేస్ అయింది, నాకెందుకు పానీపూరి తినాలి అనిపించింది. మా మదర్ని అడిగితే ఓకే అన్నారు. ఇక స్ట్రైట్గా పానీపూరి బండి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. నా ఫేవరెట్ అనమాట దహీపూరి, నేనైతే అది తీసుకున్నాను. మా మదరు పెద్దగా ప్రిఫర్ చేయరనమాట ఇలాంటి ఫుడ్స్, అందుకని ఆమె అసలు ఏమీ తినలేదు. ఇక పాపకైతే ప్లెయిన్ పూరి అయితే ఇప్పించేసాను. ఎంత టేస్టీగా ఉంటాయో ఈ రోడ్ సైడ్ పానీపూరి అయితే కదా. మీకు ఎంతమందికి ఇష్టమో నాకైతే కమెంట్స్లో అయితే చెప్పండి. నాకైతే చాలా ఫేవరెట్ పానీపూరి, మ్యాక్సిమం ఎప్పుడు తింటూనే ఉంటాను, వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ అలాగా. ఇక మా ఇంటి దగ్గర కిందికిలాగే సిట్టింగ్ ఏరియా లాగా ఉందన్నమాట. అక్కడైతే కూర్చొని సరదాగా కాసేపు అయితే ఆడిపించాము పిల్లల్ని. ఇక పాప పప్పి అయితే తీసుకున్నాడు మా వాడు. పాప అయితే అది చూడగానే అస్సలు ఇంకా ఒప్పుకోలేదు, నా పప్పి నాకే కావాలి అని. బాబునైతే అసలు టచ్ చేయనివ్వలేదనమాట. ఇక దాన్ని అల్లరి భరించలేక వాడితోటి దాని పప్పి దానికైతే ఇప్పించేసినాము. అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని డిఫరెంట్ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇక ఇంటికి రాగానే స్నానాలు చేయించేసి పాపకైతే నేను తినిపిస్తాను డిన్నరు. రైస్ అలాగే కర్రీ చేశాను అనమాట, ఎగ్ కర్రీ, అదేసి అయితే తినిపించేసాము. ప్లీజ్ వచ్చే పడుచు
ప్లీజ్ మా మమ్మీ ఛానల్కి చీట చూసి చెప్పు కెమెరా చూస్తే హాయ్ ఆల్ అని చెప్పు ఫస్ట్. హాయ్ ఆల్ కిస్ హాయ్ ఆల్ అని ఫ్లైంగ్ కిస్ Hi రెండు friends చేతులతో రెండు చేతులతో హాయ్ ఫ్రెండ్స్ మాట్లాడు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. చెప్పా నాన్న హాయ్ ఫ్రెండ్స్. సెల్లులోకి వెళ్ళి చూస్తే చెప్పా